ఎవరెవరకు నమస్కారం పెట్టవచ్చు, ఎవరికి నమస్కారం పెట్టకూడదు బ్రహ్మంగారు 2 పద్యాలు వివరంగా చెప్పారు. ఆ పద్యాలో రెండవ పద్యం ఇది. శ్రద్ధగా వినండి. సిద్ధగురుబోధ పద్యం 2. శ్రీగురువునకు పరమశివునకు బాగుగా సద్భక్తి యోగ భావజ్ఞులకు యోగ తపోనిష్ఠులకు రాగద్వేష రహితులకు శరణమను సిద్ధ. అంటే ఈ పద్యం భావం ఏమనగా, ఈ లోకంలో ఇంకా ఎవరెవరికి నమస్కరించి శరణు వేడాలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారు. పరమశివుడు అనగా పరబ్రహ్మము, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే కనిపించే ఆ పరబ్రహ్మ స్వరూపము. అందుకే మంగళప్రదుడైన గురువునకు నమస్కరించాలి. ఈ పద్యంలో కూడా స్వామి భావజ్ఞ పదాన్ని ప్రయోగించారు. భక్తి యోగంతో అందరియందు పరబ్రహ్మను భావించేవారు సద్భక్తి యోగభాగ్నులు వారి చెంత శరణాగతిని పొందాలి. ధ్యాన యోగ నిష్ఠతో తపస్సులో ఉన్నటువంటి వారికి నమస్కరించి శరణు కోరాలి. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా సమత్వ బుద్ధితో స్థితప్రజ్ఞతతో జీవిస్తూ ఉంటారో వారు సాక్షాత్ భగవత్ స్వరూపులు. కాబట్టి వారిని శరణు వేడాలి. అంటే బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి ఏం చెప్పారంటే, ఎవరెవరికి నమస్కారం పెట్టవచ్చు, ఎవరు అర్హులు అనేది మనకి ఈ పద్యాల్లో వివరంగా క్లియర్గా చెప్పారు.